తాలికల్ని భలే తేలిగ్గా చేసేస్తున్నావే. పూజలో పుస్తకాలు పెట్టుకుందా అన్న పెట్టుకో అని అంటున్నా సరే పూజ ఎప్పుడైపోతుందా పాల తాలికలో పట్టపట్టాలి అనే ఉండేదండి. పిల్లలుగా ఉన్నప్పుడు అందరూ అంతే కదా. మరి అంత ప్రత్యేకమైన పాల తాలికల్ని ప్రిపేర్ చేసేద్దాం పదండి. గిన్నెలో కప్పుడు నీళ్లు, కొంచెం ఉప్పు, కాస్త బెల్లం కూడా వేసుకుని కరిగించి మరిగించేసుకున్నాక కప్పుడు బియ్య పిండితో పాటు జస్ట్ ఒక చెంచాడు గోధుమ పిండి వేసుకుని స్టవ్ ఆపేసుకుని శుభ్రంగా కలిపేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే 5 నిమిషాల పాటు శుభ్రంగా ఇలా మెత్తగా మీద వేసుకున్నాక చేత్తో తాలికల కింద చేసేసుకోవచ్చండి. లేదంటే జంతికలు కొట్టడానికి నూనె అప్లై చేసేసుకుని ఈ పిండిని అందులో పెట్టి రెడీగా ఉంచేసుకోండి. ఇంకో గిన్నెలో కప్పున్నర బెల్లం, పావు కప్పు నీళ్లు పోసుకుని జస్ట్ బెల్లం కరగానే వడకట్టేసుకుని చల్లబెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కప్పున్నర నీళ్లు నానబెట్టుకున్న 2 కప్పులు పోసేసుకుని పొంగొచ్చాక మాత్రమే చూపిస్తున్నట్టుగా జంతికలు గొట్టంతో కాస్త పొడిగ్గానే తాలికలు చేసుకుని అందులో వేసేసుకుని వెంటనే అస్సలు గట్టి పెట్టకుండా కుదిపేసుకుని 5-6 నిమిషాల పాటు ఉడకబెట్టేసుకుని దాని వచ్చేంత వరకు ఉడికించేసుకున్నాక దింపేసుకుని పూర్తిగా చల్లారబెట్టేసాక మాత్రమే చల్లారిన బెల్లం పాకంతో పాటు కొంచెం యాలకుల పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఆకని నేతిలేపని జీడిపప్పు కిస్మిస్లు వేసుకుని మళ్ళీ కలిపేసుకుని వినాయకుడిని నివేదించేసాక తీసుకుంటే ఉంటదండి. పరమేశ్వరుని పుత్రుడిని పూజించి పుణ్యం పోగేసుకున్నట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్స్ సెక్షన్ లో అడిగండి.